ఒకప్పుడు రాజకీయం అంటేనే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటేనే రాజకీయం అన్నట్లు నడిపించారు. పాలిటిక్స్ లో ఆ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా వెలుగొందారు. కానీ ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫెస్టివల్స్ అంటున్నారట. రాజకీయాలు వదిలేసిన జగ్గన్న రామ భజన ఎందుకు చేసుకుంటున్నారు? సంగారెడ్డి నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు ఎందుకు మనసు మళ్ళింది? ఇంత సడన్ గా ఆయనలో ఎందుకు అంత మార్పు వచ్చింది? పొలిటికల్ ఫ్యూచర్ కోసం దేవుడిపై భారం వేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ పేరు చెప్తేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఆయనకే దక్కేదన్న టాకుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మైక్ ను మోతమోగించే జగ్గారెడ్డి ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరమయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆయన హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఆ టూర్ తోనే జగ్గారెడ్డిలో కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్ గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్ ని రివీల్ చేశారట. వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఉగాదికి హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ప్రారంభిస్తానని ప్రకటించారు. షూటింగ్ లో కూడా పాల్గొంటానని వెల్లడించారు. అదలా ఉంటే ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్ ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రామ్ మందిర్ లో రామ భజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్ ను పక్కకు పెట్టి సంగారెడ్డిలో పండగలు, భజనల్లో బిజీగా ఉన్నారట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న పెద్ద మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హోలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందిచ్చారు. అదైపోగానే ఉగాది వేడుకలు, శ్రీరామనవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేర్ ఆఫ్ జగ్గారెడ్డి అనే విధంగా హడావిడి చేస్తున్నారట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్ గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్త భక్తిలో జగ్గానంద స్వామిగా మారటం, సినిమాలో జగ్గుభాయిలా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్న కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారట. పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకొచ్చిందోనని అనుచరగణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరికొందరు మార్పు వెనుక ఏదో మర్మముందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారట. ఎప్పుడు రాజకీయాల్లో తనదైన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి మౌనంతోనూ రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్లీ పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.